సార్ మాకు ఈరోజు టిఫిన్ చపాతీ సార్. మేము 11 తిన్నాం సార్. ప్రతి ఫ్రైడే రోజల్లా చపాతీ లేట్ అవుతుంది సార్. సండే పూరి కూడా లేట్ అవుతుంది సార్. అందువల్ల మేము క్లాసులు 2 hours లాస్ అవుతున్నాం సార్. మధ్యాహ్నం భోజనం లేట్ అవుతుంది సార్. 2:30కి 3 దగ్గర అవుతుంది సార్ టైం. మాకు ఈ మధ్య రోజు అన్నం కూడా సరిగ్గా ఉండడం లేదు సార్. అన్నం తక్కువ రావడం లేదా సరిగ్గా వండకపోవడం అలా జరుగుతుంది సార్. టేస్ట్ కూడా సరిగ్గా ఉండదు సార్. మాకు అసలు అన్నమే కడుపు నిండడం లేదు సార్. క్లాసులు బాగా జరుగుతాయి సార్. ఆ టిఫిన్ వల్ల 2 hours లాస్ అయినాం సార్ ఈరోజు. ప్రతి ఫ్రైడే అట్టే ఉంటుంది. ప్రతి ఫ్రైడే అట్టే, సండే కూడా లేటే సార్. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 9th class. చపాతీ ఫ్రైడే సండే ఎప్పుడైనా కానీ లేట్ అవుతుంది సార్. మధ్య క్లాస్ జరగడం కూడా ఇబ్బంది అవుతుంది. అసలు చదువుకోలేకపోతున్నాం సార్. బ్రేక్ఫాస్ట్ చపాతీ పూరి ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ జరుగుతుంది. దానికి ఎక్కువ మంది అవసరం అవుతారు కాబట్టి వీళ్ళు వాచ్మెన్స్ ని వాళ్ళని హెల్ప్ తీసుకుంటారు. జనరల్ గా ఇవ్వాలి, వాళ్ళు రావాలి, చెయ్యాలి. కానీ వాళ్ళకున్న గొడవల వల్ల వాళ్ళు కోఆపరేట్ చేయకపోవడము, వాళ్ళు కూడా కరెక్ట్ టైం ఫాలో అవ్వకపోవడం వల్ల టిఫిన్స్ చపాతీ పూరి లేట్ అవుతున్నాయి. మొన్న సండే రోజు కూడా ఉన్నది ఒక 4 ఉంటారు. ఒక ఆమె సిక్ గా ఉండి ఆమె డ్రాప్ అయిపోతానని చెప్పేసి ఆమె ఇన్ఫార్మ్ చేసేసారు. ఉన్న 3లో మన సండే సాటర్డే ఒక ఆమె లీవ్ లో ఉన్నారనమాట. అందుకని సండే అది పూరి చేయడం కష్టం కాబట్టి ఈ రోజున్న టిఫిన్ ని సండే చేపించి సండే ఉన్న టిఫిన్ ని ఇక్కడికి షిఫ్ట్ చేసుకున్నాము. మేము ఎప్పుడైనా మిస్ అయితే అది ఖచ్చితంగా ఆ వీక్ లో పెట్టేసేయాలి. ఏదైనా టిఫిన్ మిస్ అయితే మళ్ళీ ఫ్రైడే రోజు చపాతీ ఉంటది కాబట్టి ఈ రోజు చేసేద్దాం, మళ్ళీ రేపైతే వరుసగా అవుతుంది కదా అనే ఉద్దేశంతో ఈ రోజు టిఫిన్ చపాతీ చేయమని చెప్పేశాం. 3rd టైం ఇలా రిపీట్ కావడము. వాళ్ళకి వాచ్మెన్స్ కి కుక్స్ కి మధ్య వాళ్ళ కోఆర్డినేషన్ లేక ఒకరికొకరు హెల్ప్ చేసుకోవటం లేదు. వాళ్ళ యాక్టివిటీస్ లో వీళ్ళు ఏదో కోఆపరేట్ చేయట్లేదు అనేసి వీళ్ళు మేము చెయ్యము, మేము కోఆపరేట్ చేయమంటున్నారు. వాళ్ళు మేము ఒక్కరు చేయలేము, మాకు ఇబ్బంది అవుతుంది అని. మొత్తం మీద డ్యూటీలో ఉన్న స్టాఫ్ ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారని వాళ్ళు గొడవ పడ్డము, వాళ్ళని ఎట్లా మాట్లాడము, ఏమైనా సరే చూసుకుంటాంలే మేము ఇంతే అనేటట్టుగా బిహేవ్ చేయడము. లాస్ట్ కి టీచర్స్ పోయి చేయాల్సి వస్తుంది. పిల్లలు లేట్ అవుతుంది. ఒక 2 times అయింది ఇప్పటికి. 11 o'clock వరకు తీసుకున్నారు టైం. ఒకసారి అలాగే చెప్పిన తర్వాత ఇట్లా న్యూస్ రిపోర్టర్స్ వాళ్ళు కూడా వచ్చి చెప్పిన తర్వాత నెక్స్ట్ సండే రోజు కొంచెం బాగానే చేశారు. మళ్ళీ అదే రిపీట్ అయింది. ఇప్పుడు మేము GCDO గారికి సబ్మిట్ చేసినాము విత్ స్టూడెంట్స్, స్టాఫ్, ప్రిన్సిపల్ 3 లెటర్స్ రాసి అక్కడ ఆఫీసర్ కి సబ్మిట్ చేశాము. 1 week అయింది. ఫస్ట్ టైం లేదు మేడం, ఇందాక కూడా ఫోన్ చేసిన మేడము, అక్కడ కొంచెం అడ్మిషన్స్ లో బిజీగా ఉన్నానమ్మా, ఒక 2 days లో మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను, నేను వచ్చి ఇమీడియట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానని మేడం ప్రామిస్ చేశారు. అంటే పిల్లల్ని మేము దృష్టిలో పెట్టుకొని పిల్లలు సఫర్ అవుతున్నారని ఇంకా లీస్ట్ వీ హావ్ వెయిటెడ్ పీక్ టైమ్. ఇంకా అప్పటికి కూడా పిల్లలు ఇక్కడ క్లాసులు జరుగుతుందే చదువు అనే దానికంటే ఫస్ట్ ముఖ్యం తిండి కదా. వాళ్ళు మధ్యాహ్నానికంతా మళ్ళీ ఫెయింట్ అయి పడిపోతారు. పొద్దున పాలు తాగి ఉంటారు, తర్వాత టిఫిన్ బ్రేక్ఫాస్ట్ టైంకి అవ్వకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఇంకా చూసి టీచర్స్ లాస్ట్ మూమెంట్ లో అయినా సరే వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేయాల్సి వస్తుంది. నైట్ డ్యూటీ ఉన్న వాళ్ళు 6 o'clock నుంచి అక్కడే ఉండి కూర్చొని మరీ చేపిస్తుంటారు. తక్కువ ఎందుకు పెడతారు? తక్కువేమి అట్లాంటిది ఏం, మామూలుగా ఇవ్వాల్సిన క్వాంటిటీ అయితే ఇస్తాము. మరి అది అక్కడ ఎట్లా చెప్పినాము, వాళ్ళ పిల్లల దగ్గర చూస్తున్నాము, ఇన్ఫార్మ్ చేస్తున్నాము. ఈవెన్ పిల్లలు ఏ రోజైతే టేస్ట్ రిజిస్టర్ కూడా ఉంది, వాళ్ళు రాస్తారు కంప్లైంట్ ఏదైనా ఉంది అంటే, ఈ రోజు ఫుడ్ రైస్ బాగాలేదు, కూర ఉడకలేదు, సాంబార్ ఏది ఉంటే అది రాసి పెడతారు. ఇప్పుడు మేమైతే అధికారుల దృష్టికి తీసుకెళ్లగలం, కానీ నేనైతే ఎటువంటి యాక్షన్ ని డైరెక్ట్ తీసుకోవడానికి ఐ డోంట్ హ్యావ్ రైట్. కాబట్టి నేను నా హైయర్ అథారిటీకి ఇన్ఫార్మ్ అయితే చేశాము. వాళ్ళు డెఫినెట్ గా మేడం వచ్చి యాక్షన్ తీసుకుంటారని నాకు ప్రామిస్ చేశారు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద 2 days.